వచ్చేసరికి జగన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి తరిమి కొట్టారు. అయినా మీకు సిగ్గు రాలా, నీకు రాలా, నీ మాజీ ఎమ్మెల్యేలకు రాలా, నీ మాజీ మంత్రులకు రాలా. నిన్ను ఈ రాష్ట్రం నుంచి ఈ రోజున నిన్ను బెంగళూరు పంపించే రోజులు దగ్గర పడ్డాయి, లేకపోతే జైలుకు పంపించే రోజులు దగ్గర పడ్డాయి. జగన్ రెడ్డి నీకు ఒకటే చెబుతున్నా, నువ్వు ఈ రాష్ట్రంలో పేద ప్రజలకి నువ్వు అన్యాయం చేశావు. పేద ప్రజలు ఈ రోజు నిన్ను చిత్తుగా ఓడించినా నీకు నీ మంత్రులు సిగ్గు రాలా. మాజీ మంత్రులకి సిగ్గు రాకపోవడం కాక నువ్వు మళ్ళీ మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత స్థాయి నీకు లేదు. నిన్ను రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా నువ్వు మా పవన్ కళ్యాణ్ గారు మచ్చలేని నాయకుడు ఈ రోజున మచ్చలేని నాయకుడు నువ్వు అనే పరిస్థితి లేదు. మా నాయకుడి గురించి ఈ రోజు ఇండియా మొత్తం చెప్పుకుంటుంది, ప్రపంచం మొత్తం ఈ రోజున మచ్చలేని నాయకుడి గురించి మాట్లాడుతున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, పంచాయతీ రాజులు, ఈ రోజున రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, పంచాయతీలో లైట్స్ కానీ అన్ని విధాలుగా పంచాయతీని డెవలప్ చేస్తున్నాడు మా పవన్ కళ్యాణ్ గారు. జగన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఒక ఒక తట్ట మట్టిగా వేయలేదు రాష్ట్రంలో, నువ్వు ఒక చిన్న రోడ్లుగా వేయలేదు. ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా పంచాయతీలకు ఈ రోజున 3,600 పంచాయతీలకు ఒకేసారి మీటింగ్లు పెట్టి పంచాయతీలన్నీ ఈ రోజున జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ఈ రోజున పంట కాలువలకు కానీ, ఈ రోజున తాగునీరు, సాగునీరు మొత్తం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి ద్వారా మొత్తం జరుగుతుంది. జగన్ రెడ్డి నువ్వు గుర్తుపెట్టుకో. జగన్ రెడ్డి నువ్వు ఈ రోజు రాష్ట్రంలో నువ్వేదో కళలు అంటున్నావు. నీ కళలన్నీ నిన్ను జైలుకు పంపించడానికే నీ కళలు ఇవన్నీ. నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు జగన్ రెడ్డి, నీకు కానీ నీ మాజీ మంత్రులకు కానీ. జగన్ రెడ్డి నేను ఒకటే చెప్తున్నా, జగన్ రెడ్డి నిన్ను ఈ రోజు రాష్ట్రంలో నిన్ను బెంగళూరులోనే నిన్ను పరిమితం అయిపోయావు. నువ్వు రాష్ట్రంలో అసెంబ్లీకి కూడా నువ్వు రాని పరిస్థితి. దేనికంటే నువ్వు ఎక్కడ నువ్వు క్యాండిడేట్ పెట్టినా చిత్తుగా ఓడిపోతావు. ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నువ్వు క్యాండిడేట్ కూడా పెట్టలేదు జగన్ రెడ్డి. దేనికంటే నువ్వు ఓడిపోతావు సంగతి తెలుసు, అందుకోసమే నువ్వు క్యాండిడేట్ పెట్టాలా. నువ్వు ఒక దడ పార్టీ, నువ్వు దడ ఉండవు, నీ దడ పుట్టి నువ్వు ఏదో తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు తప్ప నువ్వు ఈ రోజున రాష్ట్రం గురించి మాట్లాడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో చిన్న పంచాయతీ గురించి కూడా మాట్లాడలేని పరిస్థితి జగన్ రెడ్డి. ఈ రోజున నువ్వు ఎక్కడ క్యాండిడేట్ పెడితే అక్కడ ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేసి నేను ఈ రోజున తెలియజేస్తున్నాను జగన్ రెడ్డి. నువ్వు 2.2 చూపిస్తాం కాదు, నీకు జైలు ఆల్రెడీ నువ్వు 16 నెలలు జైలు చేసి వచ్చావు జగన్ రెడ్డి. నువ్వు 2.2 చూపించడం కాదు, నిన్ను 2.2 కన్నా కూడా నిన్ను 0.5 గా చేపిస్తారు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజలు సిద్ధంగా ఉన్నారని జగన్ రెడ్డి గుర్తుపెట్టుకో. నిన్ను 0.5 గా చేసి రాష్ట్రం మొత్తం తిప్పి నిన్ను ఓడించినా కూడా సిగ్గురాలేదు జగన్ రెడ్డి. జగన్ రెడ్డి నేను ఒకటే చెప్తున్నా, ఈ రోజున నువ్వు రాష్ట్రాన్ని నువ్వు బస్టు పట్టించావు. ఈ బస్టు పట్టిన రాష్ట్రాన్ని ఈ రోజున 7 నెలల్లో అనేక విధాలుగా డెవలప్ చేయడం జరిగింది ఎన్డీఏ గవర్నమెంట్. ఈ ఎన్డీఏ గవర్నమెంట్ కి ఈ రోజున ప్రజలు పట్టం కడతానికి ఏ ఎలక్షన్ వచ్చినా పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారనేసి నేను చెప్తున్నాను జగన్ రెడ్డి. జగన్ రెడ్డి నువ్వు ఏ పని చేయలేక ఈ రోజున రాష్ట్రంలో నువ్వు ఇలాగ మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావే తప్ప నువ్వు ఏం చేసినా నిన్ను ప్రజలు తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు జగన్ రెడ్డి. అసలు జగన్ రెడ్డి 15 సంవత్సరాల దాకా నువ్వు రాష్ట్రంలో చిన్న క్యాండిడేట్ ని కానీ నిలబెట్టలేని పరిస్థితికి జగన్ రెడ్డి. నువ్వు 15 సంవత్సరాల దాకా నువ్వు ఈ రోజున ఎన్డీఏ గవర్నమెంట్ చేసే అభివృద్ధి కార్యక్రమాలు, ఈ 9 నెలల నుంచి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు బాగా ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి జరుగుతుందనేసి ప్రతి ఒక్క ఎలక్షన్ కి గెలిపడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ రెడ్డి. నువ్వు ఈ 9 నెలల్లో నువ్వు ఏం చేసావు అసలు జగన్ రెడ్డి? నువ్వు అసెంబ్లీకి రాని పరిస్థితి లేదు. నువ్వు ప్రతిపక్షంలో కూర్చోవాలంటున్నావు. నీ ప్రతిపక్ష వాదా నీకు ఆడిచ్చారు ప్రజలు. నిన్ను ప్రతిపక్ష వాదాగా ఇయ్యలేని పరిస్థితి జగన్ రెడ్డి ఈ రాష్ట్రంలో. నువ్వు ఈ రాష్ట్రాన్ని నువ్వు వదిలిపెట్టుకుని వెళ్ళిపోవటం మంచిది, లేకపోతే నిన్ను రాష్ట్రంలో ప్రజలు నిన్ను జైలు పంపిస్తారు. ప్రజలే జైలు పంపిస్తారు, ప్రజలే నిన్ను తరిమి కొడతారు జగన్ రెడ్డి రాష్ట్రం నుంచి. జగన్ రెడ్డి మా మచ్చలేని నాయకుడికి ఈ రోజున ఎక్కడా రూపాయి తీసుకునే ఆలోచన లేదు. ఆయన రాష్ట్రమే డెవలప్ అవ్వాలా, రాష్ట్రమే అభివృద్ధి చెందాలా, రాష్ట్రాన్ని ఈ రోజున సస్యశ్యామలంగా చేసి పాడి పంటలతో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆయన ఈ రోజున పంచాయతీ రాజుని అనేక విధాలుగా తీసుకొచ్చి పంచాయతీ రాజుని డెవలప్ చేస్తున్నారు జగన్ రెడ్డి.
జగన్ రెడ్డి ఈ రోజున మా నాయకుడు మచ్చలేని నాయకుడు, మా మచ్చలేని నాయకుడి మీద నువ్వేదో బురద చల్లాలని చూస్తే నిన్ను ప్రజలు నిన్నే తన్ని పంపిస్తారనేసి నేను తెలియజేస్తున్నాను జగన్ రెడ్డి.